మన తెలంగాణ ఆనిముత్యం మరియు స్వాతిముత్యమైనటువంటి రేవంత్ రెడ్డి దావోస్ పోయిండు. పెట్టుబడులు తీసుకొస్తాను మేండి మొగోడు పోయాడ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ ఫైనల్ గా రాహుల్ కన్వాల్ అనే ఒక జర్నలిస్ట్ కి చిక్కిండు. ఆ రాహుల్ కన్వాల్ అనేటనే పోయిన సంవత్సరం గిదే దావోస్ లా గిదే రేవంత్ రెడ్డి ముఖం పట్టుకుని ఓ ఇంగ్లీష్ లో ప్రశ్నిస్తే ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని ఒక వేదాంతం వదిలిపెట్టిండు. దానికి దేశం మొత్తం మీద ఒక జోకరు క్లౌన్ బఫూన్ అయిపోయింది. ఈ సంవత్సరం ఆ రాహుల్ కన్వాల్ కనబడంగానే ముందే ఆయనతో ఒక ఒప్పందం చేసుకున్నట్టున్నాడు. అరే బైసాబ్ నువ్వు నన్ను జర ఇంగ్లీష్ లా క్వశ్చన్స్ అడగకు, నాకు వచ్చిందే గింత బట్లర్ ఇంగ్లీషు, ఆయనతో మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడితే నేను జోకర్ అయిపోతా, ఈసారి హిందీలో అడుగు అన్నాడు. మరోడు హిందీలో అడిగిండు. గతంలో మరి కేటీఆర్ వచ్చినప్పుడు గిన్ని పనులు చేసిండు, హైదరాబాద్ కి గింత పెట్టుబడులు తీసుకెళ్లిండు, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఆయన బలుపు అహంకారం చూడు. కేటీఆర్ ఐటీలో ఒక వర్కరు, ఓ ఎంప్లాయీ, నేనేమో ఒక లీడర్ ని, సో నా స్థాయికి కేటీఆర్ గారు సరిపోడు అని చెప్పేసి ఏదో చురుకనగా మాకు చేద్దామని చెప్పి మాట్లాడారు. దీనిలో ఒక విషయం మాట్లాడాల్సింది ఏంటంటే కేటీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి రాకముందు ఐటీలో ఎంప్లాయీగానే ఉన్నారు. మరి నువ్వు రాజకీయాల్లోకి రాకముందు ఏడున్నావు రేవంత్ రెడ్డి? పాతబడ్డ ఇండ్ల గోడలకు సున్నాలు చల్లుడు, లేకపోతే పొలిటికల్ బ్యానర్లు కట్టుడు, పొలిటికల్ వాల్ పోస్టర్లు వేసుడు పనిలో ఉండేది. నువ్వు చేసినటువంటి పని మంచిదా, మరి ఐటీ ఎంప్లాయీ పని మంచిదా? ఇది పక్కన పెడదాం. ఇలా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరినీ చులకన భావంతో చూస్తున్నట్టే కదా మరి ఈ మాటలతో. అంటే ఐటీ వర్కర్లు నీకు ఆంతలేరు, నీకు మళ్ళీ ఐటీ జాబ్ లో ఇన్వెస్ట్మెంట్స్ కోసమే దావోస్ పోతున్నావు. సిగ్గుందా నువ్వు మాట్లాడడానికి? ఏమైనా తెలివిందా అసలు? నాకు అర్థం కాదు. వాళ్ళనే దెప్పి పొడుస్తావు, మళ్ళీ వాళ్ళ పెట్టుబడులు రావాలని చెప్పేసి వాళ్ళ వెనకాలనే ఉడుతావు. కొంచెం దిమాకుండి మాట్లాడుతున్నావా లేదా నాకైతే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే పివి నరసింహారావు గారి పేరు కూడా వలకడం వస్తుంది ఈ సన్నాసికి. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఒక కాంగ్రెస్ నాయకుడికి ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. పివి నరసింహారావుని పదే నరసింహరావు అంటాడు. బేసిక్స్ తెలియదండి ఈయనకి. ఏ నుండి వచ్చిందో నాకైతే అర్థమవుతుంది. వీళ్ళ నాయన పేరే యనుమల నరసింహారెడ్డి. మరి అక్కడ వాళ్ళ నాయనని కరెక్టే పిలుస్తాడు కావచ్చు. దక్షిణ భారతదేశం నుండి, అది కూడా తెలంగాణ నుంచి వెళ్లి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి ఒక వ్యక్తిని అంత అగౌరవపరచాలా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకో. ఆయన అట్లా ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు. రెండో విషయం, పివి నరసింహారావు గారికి కంప్యూటర్ తెలియదు, వారు కూడా చదువుకున్న కంచెలో వచ్చిరు అంటే పివి నరసింహారావు గారు 2001 సంవత్సరం 2000 సంవత్సరం చనిపోయే ముందు కూడా వారు బేసిక్ ప్రోగ్రామింగ్ కోబాల్ ఇంకా వేరే లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. వారు ఆ ఏజ్ లో లేట్ 90s లో. మరి నువ్వేం చేసినావా నాకు అర్థం కాదు. నీకు ఇప్పటికి కూడా ఫోటో జీవిత అక్షరం రాదు, కంప్యూటర్స్ గురించి బిల్కుల్ నాలెడ్జ్ లేదు, గోడలకు పోస్టర్లు వేసుల గురించి తెలుసు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినా కూడా నేను మెలుగు పెట్టావు మాకు తెలుసు కదా. ఆయన మిట్ట మధ్యాహ్నం నోటు కట్టతో దొరికినటువంటి దొంగవి, చిప్పకుడుతున్నట్టు దొంగవి నువ్వు. మరి గంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకుని నువ్వు ఇతరుల గురించి మాట్లాడతావా? నీకు నువ్వు హీరో అని చెప్పేసి సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటావు. ఏ విషయంలో హీరో? ఇచ్చినటువంటి 6 హామీలు ఎగ్గొట్టి రైతుల్ని మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, వృద్ధుల్ని మోసం చేసి ఏ విషయంలో నువ్వు హీరోవే నాకు అర్థం కాదు. ప్రతిదానికి నేను పెద్ద నాయకుడిని, నేను లీడర్ని అని చెప్పుకొని సంకల్పించుకుంటావు. లీడర్ అనేటువంటి లీడర్ అని చెప్పుకోడు, పక్కన వాళ్ళు చెప్పాలి మా లీడర్ అని చెప్పాలి. నువ్వే డబ్బా కొట్టుకోవాలి మిగతా వాళ్ళందరినీ దెప్పి పొడ్చడానికి. కేటీఆర్ గారు గడిచినటువంటి 10 ఏళ్లలో వారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు 6 లక్షల ఐటీ ఉద్యోగాలను క్రియేట్ చేసింది హైదరాబాద్ లో. నీ ముఖానికి నువ్వు కనీసం దానిలో ఒక సగం మంది చేస్తావు, 3 లక్షలన్నా లేదా 1 లక్షలన్నా చేయగలుగుతాను. ఇప్పటిదాకా నువ్వు పొడిచి పీకింది ఏందో నాకైతే అర్థమవుతలేదు. గడిచినటువంటి 13 నెలల్లో 1,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మా ముఖాన పడితే ఏం చేస్తావు? దాంతో ఒక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సాట పడతావు అంటూ ఉంటది. అక్కడ దావోస్ పోయి జర ఇజ్జత్ దియకు. ఏది పడితే అది మాట్లాడి నీ పిచ్చి రాజకీయాల గురించి మాట్లాడి చిల్లరగా ప్రతిసారి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వారి పేరెత్తి వారి గురించే మాట్లాడి నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వారు ముఖ్యమంత్రి? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఏం చేస్తావు? పెట్టుబడులు ఎట్లా ఆకర్షిస్తావు? హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ఎట్లా రిప్రజెంట్ చేస్తావు అని చెప్పాలి. ఎంతసేపు కేటీఆర్ గారిని తులనాడడానికి నీ సమయం అంతా వృధా చేస్తే నువ్వు ఎందుకు అడిగిపోయినట్టు నాకు అర్థం కాదు. అసలే ఇప్పుడు నీకు ఏమీ తెలియదు అసలు. బేసిక్ ఐటీ ఎకో సిస్టమ్ గానీ, ఫార్మా ఎకో సిస్టమ్ గానీ, లేకపోతే మొబిలిటీ ఎకో సిస్టమ్ గురించి గానీ బేసిక్ ఐడియా నాలెడ్జ్ లేదు నీకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆయన ఈ బట్టగాల్సి మీ దేశం ముందు నీ బతికేంది, నీ గత చరిత్ర ఏంది, నువ్వు గోడలకు ఎక్కడ సున్నాలు వేసినావు, ఎవరి పొక్కలలో పైసలు గుంజినవు అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకొని ఇతరుల గురించి మాట్లాడితే మంచిది. యాద్ పెట్టుకో.